సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ జయలక్ష్మి. అమ్మ ఈ రోజుల్లో చూసుకుంటే ప్రతి వ్యక్తి దగ్గర ఒక ఫోన్. అవును. చిన్న పెద్ద అన్న తేడా కూడా లేకుండా పోయిందమ్మా. Hmm. అందులో ఇప్పుడున్న ఈ దిక్కుమాలిన రోజులు అనకూడదు కానీ వీటిల్లో ఖచ్చితంగా పిల్లలకు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి. అవును. ఆ పరిస్థితిలో ఉన్నాము. ఇవి ఉండటం వల్ల మినిమం ఎథిక్స్ కూడా తెలియకుండా, అంటే ఒక సెన్స్ లేకుండా ఫోన్లు వాడేస్తున్నారు. అవును. వాడేస్తున్నాము అందరం కూడా. అవును. అంటే వీటిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది కదమ్మా. ఉందమ్మా. ఏమంటారు మీరు? తప్పనిసరిగా ఆధునికమైనటువంటి విజ్ఞాన శాస్త్రం మనకు అందుబాటులో వచ్చాక దాన్ని సద్వినియోగం చేసుకోవడం తెలియాలి. దేన్నైనా దుర్వినియోగం చేస్తాం, సద్వినియోగం చేస్తాం. ఈ సద్వినియోగం చేసే సందర్భంలో ఫోన్ ఎటికసీ అని ఒకటి ఉందమ్మా. అంటే సెల్ ఫోనే కాదు, పూర్వం మామూలు ల్యాండ్ లైన్లు అవి ఉన్నప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి ఒక ఎటికసీ అంటే ఒక మర్యాద, ఒక పద్ధతి, ఒక తీరు ఉన్నది. ఇప్పుడు ఈ గుప్పెట్లోకి వచ్చేసేటప్పటికీ మొత్తం అంతా ఆ ఎటికసీ మర్చిపోతున్నాం. ఎట్లాగంటే నాకు ఎప్పుడు బుర్రలో ఏది దొలిస్తే వెంటనే దాన్ని ఎవరో ఒకళ్ళకి ఫోన్ చేసి చెప్పేయడం. అది సమయమా అసమయమా, అది వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుందా, అది వాళ్ళు పర్వాలేదనుకుంటారా, సందర్భమా కాదా అని ఆలోచించరు. తర్వాత పైగా ఎవరిని పడితే వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు డిస్టర్బ్ చేయడం. మర్యాదస్తులు సాధారణంగా అవతల వాళ్ళని ఫోన్ పట్టుకుని ఎప్పుడు పడితే అప్పుడు డిస్టర్బ్ చేయరమ్మా. రాత్రి 11ంటికి, అవును, 12ంటికి, నాకు ఇప్పుడు అర్జెంటుగా కావాలి, నాకు సమాధానం చెప్పు, లేదా నాకు ఇట్లా అనిపించింది ఏమంటావు, ఇలాంటివన్నీ చెప్పడానికి ఫోనును ఒక సాధనంగా వాడుకుంటున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఫోన్ ఎటికసీలో మరొకటి కూడా ఉంది, ఆ తర్వాత మాట్లాడదాం. ఇది ఏమిటంటే మన మనసులో ఉన్నటువంటివన్నీ చెప్పడానికి ఫోను. అంతే. ఇది ఎంత అసందర్భంగా ఉంటుందంటే అవతల వాళ్ళకి ఈ సమయంలో ఫోన్ చేయొచ్చా లేదా అని ఆలోచన ఉండదు. పైగా తరచుగా ఫోన్లు వస్తూ ఉంటే కొంతమంది ఈ సమయం నేను దీనికోసం కేటాయించుకుంటాను, ఈ సమయంలో నేను పూజ చేస్తాను, ఈ సమయంలో నేను మెడిటేషన్లో ఉంటాను, ఈ సమయంలో నేను ఇంకేదో ఫలానా పనిలో ఉంటాను, ఆ టైం టేబుల్ ఇది, ఈ సమయంలో ఫోన్ చెయ్యొద్దు అని చెప్పాక కూడా ఫోన్ చేసేసి విసిగించి మర్చిపోయాను, గుర్తు లేదు అంటారు. ఇక గుర్తు లేకపోవడం ఏమిటి నాకు తెలియగలుగుతాను. ఆ మనిషికి ఫోన్ చేయాలని గుర్తున్నప్పుడు ఆ మనిషికి ఈ సమయంలో వీలు కాదు అన్న సంగతి గుర్తుండద్దు? ఖచ్చితంగా ఉండాలి కదా. అంటే నువ్వు అవతల వ్యక్తి యొక్క ఇబ్బందుల్ని పట్టించుకోవటం లేదు. నీ స్వార్థం, నీ మనసులో వచ్చినటువంటి పురుగు దొలిచిందే, ఆ దొలిచినటువంటి దాన్ని అవతలకి చెత్త పడేయడానికి. ఇప్పుడు చూడండి, అవి వడ్రంగి పిట్ట కొడితే చిన్న చిన్న ముక్కల కింద పడతాయి, అట్లా పడింది, ఆ పురుగు దొలిచింది, చెత్త వచ్చింది, ఆ చెత్తను అవతల పడేయడానికి వాడుకోవడం తప్ప, డస్ట్బిన్లా వాడుకుంటున్నారే తప్ప గౌరవంతో వాడట్లేదు. ఇవి మామూలుగా ఎక్కువ మంది హౌస్ హోల్డర్స్లో కనపడుతున్నటువంటిది. నేను హౌస్ వైఫ్స్ అంటలా, గుర్తుపెట్టుకోండి, హౌస్ హోల్డర్స్. ఎందుకంటే మగవాళ్ళు కూడా చేస్తున్నారు ఈ పని. అంచేత ఇంటి సంబంధించినటువంటి విషయాలు. పైగా ఈ మాట్లాడుకునేటటువంటి మాటలు ఎట్లా ఉంటాయంటే మనసులో ఉన్న బాధ చెప్పుకోవడానికి ఫోన్ చేస్తారంటాం కదా, ఆ చెప్పుకునేది ఎట్లా ఉంటుంది, చెప్పిన మాటే చెప్తారు, 100 సార్లు చెప్తారు, 100 సార్లు చెప్తూనే ఉంటారు. అప్పుడు ఏమైందంటే ఆయన ఏమన్నాడంటే, లేకపోతే ఆవిడ ఏమన్నదంటే, అప్పుడు ఇట్లా నేను ఇట్లా మాట్లాడితే వాళ్ళు అట్లా, ఇది చెప్పి చెప్పి నువ్వు 3 సార్లు చెప్పావు ఆ విషయం అంటే, అది కాదు వాళ్ళు అట్లా అంటే కదా నేను ఇట్లా అన్నాను అని మళ్ళీ 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 దాని గురించే చెప్పడం అన్నది అసలు వింటున్న వాళ్ళకి విసుగొచ్చేయాలి తప్ప, లోపల ఉన్న ఉడుకు అంటారే, ఉడుకు బయటకు వచ్చేదాకా, ఆవిరి బయటకు, మూత తీస్తే ఆవిరి ప్రెషర్ నెమ్మదిగా బయటకు వస్తుంది, అదంతా బయటికి పోయేదాకా అవతల వాళ్ళ బుర్ర తినేస్తూ వింటున్నారనే. వినకపోతే ఎట్లా కుదురుతుంది, అవునా కాదా అని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అవును కదా, నేను చేసింది సరే కదా, నేను చేసింది అవును కదా, ఇట్లా
గంటలు 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 వాళ్ళకి పని పోతుంది, ఇంటి పనులు అవ్వవు, వేరే అఫీషియల్ వర్క్ అవ్వదు. చాలా మందికి ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, అఫీషియల్ వర్క్ అవ్వదు. పిల్లలకి స్కూళ్ళు ఆన్లైన్ ఇంట్లోనే జరిగాయి, ఇప్పుడు కూడా సగం జరుగుతున్నాయి. అట్లాంటి వాటికి జరగట్లేదు. ఎన్నో విషయాలు ఇప్పుడు ఫోన్ మీద, మహత్తరమైనటువంటి విషయాలన్నీ జస్ట్ ఫోన్ మీద జరుగుతూ ఉంటే, ఏదర్ జూమ్ ఆర్ గూగుల్ మీట్ ఆర్ వి మీట్ ఏవో ఉన్నాయి కదా, వాటిల్లో జరుగుతూ ఉంటే అవన్నీ పక్కకు పెట్టుకుని వీళ్ళు మాట్లాడేటటువంటి వామిటింగ్ని మనం భరించాల్సిన పరిస్థితి వస్తుంది. బా. ఎందుకంటే ఆ పదం ఒకటే నాకు కనపడుతూ ఉంటుంది. ఏదో నీకు బాధ కలిగింది, ఒక మాట చెప్పు, అయిపోయింది. ఎన్నిసార్లు చెప్పాలి? వాళ్ళు అట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు, వాళ్ళు అట్లా. నిజానికి అవతల వాళ్ళు ఒక్కసారే అన్నారు, నువ్వు 100 సార్లు అనుకుంటున్నావు. అంతే. నిన్ను నువ్వు 100 సార్లు తిట్టుకున్నట్టే కదా. ఇద్దరు మనుషులుంటే తప్పనిసరిగా అభిప్రాయ భేదాలు ఉంటాయండి. దాన్ని పరిష్కరించుకునే పద్ధతులు ఉన్నాయి. నవ్వి వదిలేసేవి కొన్ని, మాట్లాడి పరిష్కరించుకునేవి కొన్ని, గట్టిగా వాదించాల్సినవి కొన్ని, పట్టుదలతో పరిష్కరించుకునేవి కొన్ని, ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఊరికే 4 పద్ధతులు ఇక్కడ చెప్పిన. ఇవన్నీ ఉండగా ఇక్కడికి వచ్చి ఏమిటి చెప్పి 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 చెప్పడం. అందులో అవతల మనిషి కనపట్టలేదేమో, హావభావాలు తెలియవు కదా, మాట్లాడుతూ వింటున్నారా లేదా అని తెలియడానికి అని అడగడమే తప్ప ఈ చెప్పేది చెప్తూనే ఉంటారు. ఇది మరీ దురదృష్టం. సమయాలు, ఫోన్ ఎటికసీ అనో పదం వాడాను నేను. సమయాలు చూసి చేయాలి. ఎవరు ఏ టైంలో అందుబాటులో ఉంటారు, వాళ్ళ రొటీన్. ఎవరో కొత్త వాళ్ళైతే తెలియదు, కానీ మనకు కావలసిన వాళ్ళు, తరచుగా ఈ చెత్త వాగడానికి పనికొచ్చేవాళ్ళు, వాళ్ళ గురించి అయితే తెలుస్తుంది కదా. వాళ్ళ సమయాన్ని గమనించాలి. వాళ్ళు మరీ ఏకాక్షర సమాధానాలు అంటుంటే వాళ్ళ పక్కన ఎవరో ఉన్నారు, వీళ్ళు మాట్లాడే పరిస్థితుల్లో లేరు అని అర్థం చేసుకోవాలి. ఒక అక్షరంతో సమాధానం చెప్తుంటే అర్థం చేసుకోవాల్సింది అది. పక్కన ఎవరు, అది కూడా అక్కర్లేదు మనకి, చెప్పేయడమే. లేదా వాళ్ళు నిద్రపోతున్నారేమో, కొడుతున్నారేమో అని అర్థం చేసుకోవాలి. అవును. సమాధానం 1కి 2 సార్లు అడిగితే చెప్పట్లేదంటే అర్థం ఏమిటి? చెప్పేటటువంటి సమాధానం నీతో పాటు ఫోన్లో పక్కన వినేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, అది ఇష్టం లేదు నీ సంగతి 10 మందికి తెలిసి అల్లరి ఆగం అవడం, అందుకని కాస్త నెమ్మదిగా మాట్లాడుతున్నారని అర్థం చేసుకోవాలి కదా. అది ఉండదు. ఇవన్నీ ఆలోచించకుండా చేయడంతో పాటు మరొకటి ఉంటుంది. వాళ్ళు ఫోన్ చేశాక తీయలేదనుకోండి, వెంటనే చేస్తారు. ఇంకో అసలు పని తోచుకోదు. ఆ ఫోను మోగటం విని విసుగొచ్చి ఇక ఎత్తాల్సిన పరిస్థితి వస్తుంది. వెంటనే చేయకూడదు. ఫోన్ ఆగితే, ఫోన్ తీయకపోతే, అందులోను ఆఫ్ చేస్తే తెలుస్తుంది కదా, ఫోన్ కట్ చేశారా, దానంతటా ఆగిందా అని. దానంతటా ఆగితే మళ్ళీ చేయొచ్చు, ఏదో వాళ్ళు వచ్చే లోపల ఫోన్ కట్ అయిందని. కానీ కట్ చేస్తున్నారని తెలిసాక కూడా మళ్ళీ ఫోన్ చేస్తుంటే అది మొండితనం కాదు. అంటే నా పని అయిపోవాలి అంతే. నేను ఫోన్ చేస్తే వాళ్ళు మాట్లాడాలంతే. దే మస్ట్ బి అవైలబుల్ టు మీ ఆల్ 24 hours. 24/7 దే మస్ట్ బి అవైలబుల్. దేనికి? చెత్తకి. ఈ చెప్పే వాటిల్లో మీరు గమనించండి, వాళ్ళ కష్టాలు చెప్తారే తప్ప పొరపాటును కూడా వాళ్ళు సుఖపడింది చెప్పరు, వాళ్ళ ఆనందాలు పంచుకోరు, వాళ్ళు సాధించింది చెప్పరు, వాళ్ళనెవరన్నా సాధించింది చెప్తూ ఉంటారు. అవును. అది కాదు, మొన్న నిన్ను మీ ఆయన్ని నేను సినిమా హాల్ దగ్గర చూశాను, మీరు మాట్లాడుకోవటం లేదు, దెబ్బలాడుకున్నారని చెప్పావు కదా అంటే, నేను అన్నిసార్లు అడిగితే ఒకసారి తీసుకెళ్ళాడు అంతే అని సమర్థించి చెప్తారు తప్ప, మేము సినిమాలకి వెడుతూ ఉంటాం, షికార్లకి వెడుతూ ఉంటాం, వేరే రిసార్ట్లకి వెడుతూ ఉంటాం, అవుట్ ఆఫ్ టౌను వెడతాము, హాలిడేకి అన్నీ చేస్తాం. ఏదో వారానికి ఒకసారి ఎప్పుడో మాట అనుకుంటాం, కానీ ఈ వారం అంతా మేము అనుకున్న మాటే నీకు చెప్తూ ఉంటా. ఈ వారం రోజులే ఎంజాయ్ చేసింది చెప్పం. ఇది ఈ ఫోన్లో చెత్త మాట్లాడే వాళ్ళది. ఇంకొకటి ఫోన్ ఎటికసీ అని చెప్పింది. మనకెవరైనా ఫోన్ చేశారు, ఇలాంటి వీళ్ళని జిఎంస్ అంటాం మేము, అంటే జిడ్డు మొహాలు. చెప్పండి అమ్మా, ఏంటో అది. జిడ్డు మొహాలమ్మా. ఈ జిడ్డు మొహాలది కాకుండా వేరే ఫోన్లు వస్తాయి కదా, నార్మల్ గా వచ్చి ఉంటాయి. మనం ఏదో కారణంగా తీయలేకపోతాం.
మనం గబగబా ఎక్కడో ఉంటాము, స్నానం చేస్తూ ఉంటాం, అంతే. లేదా ఏదో గిన్నెలు కడుక్కుంటూ ఉంటాం. చెయ్యి కడుక్కుని తుడుచుకుని వెళ్ళే లోపల ఫోన్ ఆగిపోయింది. ఇంకేదో ఇలా మాట్లాడుతూ ఉంటాం, అవును. తీయలేం. వెంటనే అయ్యాక మళ్ళీ కాల్ బ్యాక్ చేయడం అన్నది ఒక ఎటికసీ, మినిమం మినిమం ఎటికసీ. అవును. చాలా మందికి ఫాలో అవర్ అమ్మా. ఫాలో అవర్. వాళ్ళు చేసినప్పుడు మనం తీయాలి కానీ వాళ్ళకి అవసరమైతే మనం ఫోన్ పిక్ చేసే వరకు ఫోన్ రింగ్ అవుతుంది, ఆగిపోతుంది, మళ్ళీ వెంటనే చేస్తారు. అది అంటే చివరికి విసుగొచ్చి ఆ ఫోన్ మనం మాట్లాడాలి, లేకపోతే ఫోన్ ఆఫ్ అన్నా చేసుకోవాలి, అప్పటిదాకా చేస్తారు. అదే వాళ్ళకి అవసరమై మనం కనుక తిరిగి కాల్ చేసామంటే వాళ్ళకి వీలైతేనే కాల్ పిక్ చేస్తారు, అదర్వైజ్ కాల్ పిక్ చేయరు, కాల్ బ్యాక్ చేయరు. అసలు కాల్ బ్యాక్ పొరపాటున కూడా చేయరు. కాల్ బ్యాక్ చేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఫోన్ పికప్ అన్నా చేయాలి, కాల్ బ్యాక్ అన్నా చేయాలి, అలా చేయని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ ఫోన్ అసలు బ్లాక్ చేయండి. దట్స్ వాట్ ఐ డూ. నేను వాళ్ళకి క్లియర్గా చెప్పా, ఇన్ పర్సన్ కలిసినప్పుడు ఒక మెసేజ్ పెట్టాను అదే నంబర్కి, యూ డోంట్ హ్యావ్ ఫోన్ ఎటికసీ, యూ డోంట్ డిజర్వ్ ఏ ఫోన్, సో ఐఎమ్ బ్లాకింగ్ యువర్ నంబర్. నేను పెట్టాను. నన్ను చెడ్డది అనుకుంటారు, బట్ దే షుడ్ నో మనం ఎంత ఎమర్జెన్సీ ఉంటే చేస్తాం. అంటే మనుషులను బట్టి కూడా ఉంటుంది. ఇందాక నేను చెప్పాను జిఎంస్ అని, అట్లాంటి వాళ్ళ సంగతి వదిలేస్తే నార్మల్గా ఫోన్ చేయని వాళ్ళు ఉంటే, వాళ్ళు ఫోన్ చేశారంటే డెఫినెట్లీ దేర్ మస్ట్ బి ఏ రీజన్ బిహైండ్ ఇట్. చేయాలి కదా. కాల్ బ్యాక్ చెయ్యరు, పికప్ చేయరు, వాళ్ళకి అవసరం ఉంటే మాత్రం ఒక మెసేజ్ కూడా పాస్ చేయరు. సారీ ఐ మీన్ ఏ మీటింగ్, సారీ ఐ విల్ టాక్ టు యూ లేటర్. మీటింగ్ లో ఉంటే కూడా ఇలా చేత్తో అనేసుకుని టైప్ చేయనక్కర్లేదు కదమ్మా, మనకు వచ్చేస్తాయి కదా. ఇప్పుడు ఫోన్స్ లో ఇవాళ రేపు మనం ఏమి మొత్తం టైప్ చేయక్కర్లేదు. మనము బిజీగా ఉన్నామనో లేదా కాల్ యూ లేటర్ అనో ఏదో ఒకటి మనకు మెసేజ్ ఉంటుంది, జస్ట్ దాన్ని ఫార్వర్డ్ చేస్తే అయిపోతుంది. సారీ ఇన్ ఏ మీటింగ్ అనేది ఉంటాయి మనకి. అసలు కేర్లెస్, అవసరం లేదు. ఇలాంటి వాళ్ళని నేను బ్లాక్ చేశాను కొన్ని నంబర్లు. వాళ్ళు మళ్ళీ అడిగితే నేను చెప్పాను, ఈసారి నుంచి నీకు అవసరం ఉంటే నువ్వు రా పర్సనల్గా, ఇన్ పర్సన్. నేను ఫోన్ చేస్తే నువ్వు తీయట్లా, సో ఐ బ్లాక్డ్ యువర్ నంబర్. నాకు అవసరం ఉంటే నేను చేస్తా, అక్కడి నుంచి రావు కానీ నేను చేస్తే పెడతాయి కదా. నువ్వు 4-5 సార్లు పికప్ చేశాక ఎగైన్ అయ్యి రివైవ్ ఇట్ అని చెప్పు. అది ఇది ఫోన్ ఉండడం కాదమ్మా, దాని ఎటికసీ కూడా తెలుసుకోవాలి. ఫోన్ ఉందని బ్లా 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 కాదు. వీఆర్ ది అంతరిక్షాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ తో పొల్యూట్ చేస్తున్నాం, తగ్గించాలి. గుడ్ మార్నింగ్స్, గుడ్ ఈవినింగ్స్ మానేయాలి, అన్నెసెసరీ థింగ్స్ మానేయాలి. ఫోన్ తోనే మొదలు, ఫోన్ తోనే ముగింపు. అట్లా అయిపోయింది కదమ్మా. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ.